నమస్తే. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే కాస్త భయపెట్టే ప్రాచీన భవిష్యవాణిని విశ్లేషించబోతున్నాం. ద్వాపర యుగం నుండి కలియుగానికి మారిన ఆ సమయం, అప్పట్లో భవిష్యత్తు గురించి ఊహించిన విషయాలు, ఇవన్నీ నేరుగా మూల గ్రంథాల నుండి తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా మారుతోందో చెప్పే ఒక అద్భుతమైన ప్రయాణమిది. సిద్ధంగా ఉన్నారా? మొదలు పెడదాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. మహాభారత యుద్ధం ముగిసిన వెంటనే విశ్వంలో ఒక పెను మార్పు జరిగింది. మూల గ్రంథాల ప్రకారం బ్రహ్మదేవుడో భూమివైపు తన వీపును తిప్పుకున్నాడు. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది కేవలం ఒక మాట కాదు, ఒక భయంకరమైన కొత్త శకానికి, అదేనండి మన కలియుగానికి ప్రారంభ సంకేతం. ధర్మం నెమ్మదిగా క్షీణించడం ప్రారంభైన ఆ క్షణాన్నే ఇది స్పష్టంగా సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం కాలమనేది ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుందని మనకు తెలుసు. ఈ కాలచక్రాన్ని గమనిస్తే ఇది ప్రధానంగా 4 యుగాలుగా విభజించబడింది: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు చివరగా కలియుగం. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ప్రతి యుగం గడుస్తున్న కొద్దీ విశ్వంలో ధర్మం మరియు నైతికత ఒక్కో మెట్టు కిందకు దిగుతూ వస్తోంది. కలియుగం ఈ చక్రంలో అత్యంత చిన్నదే అయినప్పటికీ అత్యంత భయంకరమైనది అని చెబుతారు. ఇప్పుడు ఈ సంఖ్యను ఒకసారి గమనిద్దాం. 5100. ద్వాపరయుగంలో జరిగిన మహాభారత యుద్ధం ముగిసి అక్షరాల 5100 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే మనమిప్పుడు ఆ భయంకరమైన కలియుగం తొలి దశల్లోనే చాలా లోతుగా ప్రయాణిస్తున్నామన్నమాట. ఇది మనం ఏ కాలంలో ఉన్నామనే దానికి ఒక స్పష్టమైన చారిత్రక సందర్భాన్ని ఇస్తుంది. మహాభారత యుద్ధం తర్వాత ధర్మరాజు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంతా బాగానే ఉంది కాని ఆయన మనసులో మాత్రం శాంతి లేదు. రాబోయే కలియుగంలో మనిషి జీవితం, ధర్మం ఏమైపోతాయో అనే తీవ్రమైన ఆందోళన ఆయనను వేధించడం మొదలుపెట్టింది. ఇక లాభం లేదనుకొని ఈ ఆందోళనలకు సమాధానం వెతకడానికి ఆయన తన 4 సోదరులతో కలిసి నేరుగా ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లాడు. కాని ఇక్కడే కథ ఒక ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. శ్రీకృష్ణుడు వారికి నేరుగా ఎలాంటి సమాధానం చెప్పలేదు. దానికి బదులుగా ఒక విచిత్రమైన పరీక్ష పెట్టాడు. 5 సోదరులను వేరువేరు దిశల్లో ఉన్న దట్టమైన అడవుల్లోకి వెళ్ళి అక్కడ వారు చూసే వింతలను తిరిగి వచ్చి చెప్పమన్నాడు. ఇలా చేయడం ద్వారా రాబోయే భవిష్యత్తును ఒక అలంకారిక రూపంలో వారికి పరిచయం చేశాడు కృష్ణుడు. అలా అడవిలోకి వెళ్లిన పాండవులు 5 అద్భుతమైన, వింతైన దృశ్యాలను చూశారు. అవేంటంటే, 2 తొండాలున్న ఒక ఏనుగు, వేదాలు రాసి ఉండి శవాన్ని తినే ఒక పక్షి, తన దూడకు రక్తమొచ్చేలా నాకిన ఒక ఆవు, నీళ్లున్న బావుల మధ్య చుక్క నీరులేని ఒక లోతైన బావి, మరియు ఒక చిన్న మొక్కకు ఆగిపోయిన ఒక భారీ బండరాయి. ఈ వింత దృశ్యాలను మీ మనసులో కాసేపు అలా గుర్తుంచుకోండి, ఎందుకంటే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. సాయంత్రం కాగానే ఈ 5 తిరిగివచ్చి తాము చూసిన ఈ భయంకరమైన వింతల గురించి శ్రీకృష్ణుడికి వివరించారు. వింటుంటేనే ఇవన్నీ చాలా పరస్పర విరుద్ధంగా, అయోమయంగా అనిపిస్తున్నాయి కదా. మరి మానవాళి భవిష్యత్తుకు ఇవిచ్చే సంకేతాలేంటి? అస్సలు ఏమాత్రం కంగారు పడకండి. ఇప్పుడు మనం ఆ రహస్యాలను ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. ధర్మరాజు చూసిన మొదటి వింత ఇది. దీన్ని కృష్ణుడు ఎలా డీకోడ్ చేశాడంటే, కలియుగంలో వచ్చే పాలకులు అచ్చం ఈ 2 తొండాల ఏనుగులాగే ఉంటారు. వారు ఒకవైపు ప్రజల నుంచి భక్తిని, సేవనో కోరుకుంటూనే మరోవైపు తమ స్వార్థం కోసం అదే ప్రజలను నిలువునా దోచుకుంటారు. అధికారంలో ఉన్నవారి ద్వంద్వ వైఖరికి, అవినీతికి ఇది అక్షరాలా ఒక అద్భుతమైన ఉదాహరణ కదూ. మరియు ఇది ఇంకా ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే, అర్జునుడు చూసిన వేదపక్షి. ఈ పక్షి కలియుగంలోని అవినీతి పండితులకు, మత గురువులకు సంకేతం. వారి దగ్గర గొప్ప జ్ఞానం ఉంటుంది, పెదవులపై వేదాలుంటాయి, కాని మనసు మాత్రం పవిత్రంగా ఉండదు. చనిపోయిన వారి పేరుతో, మతం పేరుతో తమ సొంత లాభం కోసం వీరు అమాయకులను ఎలా మోసం చేస్తారో ఈ దృశ్యం చాలా స్పష్టంగా చెబుతోంది. ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, 1000 సంవత్సరాల క్రితమే నేటి పేరెంటింగ్ గురించి ఎంత ఖచ్చితంగా చెప్పబడిందో చూడండి. భీముడు చూసిన ఆవు తన దూడను రక్తమొచ్చేలా నాకింది అంటే, కలియుగంలో తల్లిదండ్రుల అతి ప్రేమ, వ్యామోహం పిల్లల ఎదుగుదలకు ఎలా అడ్డంకిగా మారుతోందో, వారు తమ సొంత కాళ్లమీద తాము నిలబడకుండా వారిని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తోందో కృష్ణుడు వివరించాడు. ఇది 100కి 100 పాళ్లు నిజమనిపిస్తోంది కదా.
ఇక సహదేవుడు చూసిన 7 బావుల దృశ్యాన్ని గమనిద్దాం. 6 బావుల్లో నీళ్లుండి మధ్యలో ఉన్న బావి మాత్రం ఎండిపోయుంటుంది. దీని అర్థమేంటంటే, కలియుగంలో ధనవంతులు తమ ఆడంబరాలకు, పండుగలకు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తారు. కానీ ఆకలితో ఉన్న తమ పక్కింటి వారికి కనీసం ఒక్క పిడికెడు అన్నం కూడా పెట్టరు. పైకి గొప్పగా, లోకల శూన్యంగా కనిపించే స్వార్థపూరిత సమాజానికి ఇది ఖచ్చితమైన ప్రతీక. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం నకులుడు చూసిన ఈ దృశ్యంలో దాగుంది. కొండపై నుండి వేగంగా పడుతూ పెద్ద పెద్ద చెట్లను సైతం కూల్చేసిన ఆ భారీ బండరాయి చివరికి ఒక చిన్న మొక్కకు ఆగిపోయింది. అంటే కలియుగంలో మనిషి నైతిక పతనాన్ని ఎంతటి గొప్ప సంపద కూడా ఆపలేదు. భగవంతుని నామం, నిజమైన భక్తి అనే ఆ చిన్న మొక్క మాత్రమే మనిషిని పతనం కాకుండా నిలువరించగలదు. పాండవుల దర్శనాలను ఇలా డీకోడ్ చేసిన తర్వాత గరుత్మంతుడు కూడా శ్రీకృష్ణుడిని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. అసలు కలియుగం అంతం ఎలా జరుగుతుంది? ఆ సమయంలో సంకేతాలు ఎలా ఉంటాయి అని. అప్పుడు కృష్ణుడు కేవలం మనిషి ప్రవర్తన మాత్రమే కాదు, శారీరక మరియు సామాజిక పతనం ఏ స్థాయికి చేరుకుంటుందో చాలా స్పష్టంగా వివరించాడు. కృష్ణుడు చెప్పిన ఆ భయంకరమైన భౌతిక లక్షణాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. యుగాంతం నాటికి మనిషి ఆయుష్షు దారుణంగా కేవలం 20 ఏళ్లకు పడిపోతుంది. 12 ఏళ్లకే జుట్టు నెరిసిపోయి శరీరం ముడతలు పడుతుంది. ఆడవాళ్లు కేవలం 8 లేదా 9 ఏళ్లకే పిల్లలకు జన్మనిస్తారు. మూల గ్రంథాల ప్రకారం ఈ శారీరక పతనమనేది నైతిక క్షీణతకు ఒక ప్రత్యక్ష ప్రతిబింబమని చెప్పొచ్చు. ఇక సామాజిక పతనం ఏ విధంగా జరుగుతుందో దశలవారీగా చూస్తే, మొదటి దశలో జనాలు తమ సొంత తప్పులు తెలుసుకోకుండా కష్టాలకు దేవుని నిందిస్తారు. రెండవ దశలో ఆధ్యాత్మికతను పూర్తిగా మర్చిపోతారు. ఇక మూడవ దశకొచ్చేసరికి కులాలు, వర్గాల మధ్య తీవ్రమైన గందరగోళం ఏర్పడుతుంది. చివరిగా 4వ దశలో మతం, ధర్మం లాంటివన్నీ గాలికి వదిలేసి మనుషులు పూర్తిగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ఆ సమయంలో సమాజం ఎంత దారుణంగా దిగజారిపోతోందంటే, ఈ ధర్మగ్లానిని చూసి సాక్షాత్తు దేవతలు సైతం తీవ్రంగా కలత చెందుతారు. వారు వెంటనే బ్రహ్మదేవుణ్ణి కలుసుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరినీ వెంటబెట్టుకొని క్షీరసాగరంలో ఉన్న శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి, దయచేసి మళ్లీ అవతరించి భూమిపై ధర్మాన్ని నిలబెట్టాలని వేడుకుంటారు. ఇదొక గొప్ప విశ్వస్థాయి మలుపు. అప్పుడే విష్ణువు దేవతలకు ఒక గట్టి భరోసా ఇస్తాడు. ధర్మాన్ని కాపాడటానికి తాను మళ్లీ భూమిపై జన్మిస్తానని మాట ఇస్తాడు. ఆ అవతారమే విష్ణువు యొక్క 10వ అవతారం. కాలచక్రంలో, యుగాల పరిణామక్రమంలో ఈ 10 అనే సంఖ్యకు ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఆ 10వ అవతారమే కల్కి అవతారం. కల్కి పురాణం ప్రకారం ఆయన శంఫల గ్రామంలో విష్ణుయశుడు మరియు సుమతి దంపతులకు జన్మిస్తాడు. శివుడి వరం ద్వారా పొందిన దేవదత్తం అనే తెల్లటి గుర్రంపై రత్నమారు అనే ప్రకాశించే కత్తిని పట్టుకుని ఆయన వస్తాడు. కోక, వికోక లాంటి రాక్షసులను, సాక్షాత్తు ఆ కలిపురుషుణ్ణి కూడా నాశనం చేసి ఆయన తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడని గ్రంథాలు చెబుతున్నాయి. ఇదంతా వింటుంటే ఎవరికైనా కొంచెం భయంగా, ఆందోళనగా అనిపించడం సహజం. కానీ ఈ గ్రంథాలు మనకు ముగింపులో ఒక అద్భుతమైన, చాలా సరళమైన సందేశాన్ని ఇచ్చాయి. అదేంటంటే, ఈ యుగంలో బతకడానికి పెద్ద పెద్ద యజ్ఞాలు, కఠినమైన తపస్సులు ఏమీ అవసరం లేదు. కేవలం మనస్సులో నిజమైన భక్తి ఉంచుకుని, తోటివారికి సాయం చేస్తూ, నిజాయితీగా ఉంటే చాలు. ఆ స్వచ్ఛమైన మనసే మనల్ని కాపాడుతుంది. ఎంత అందమైన ముగింపు కదా! ఈ ప్రశ్నతో మనం ఈ విశ్లేషణను ముగిద్దాం. 1000 ఏళ్ల క్రితం చెప్పిన ఆ అలంకారిక కథలు నేటి సమాజానికి అద్దం పడుతున్నాయి కదా! మరి కేవలం సత్యం, దయ మరియు తోటివారి పట్ల ప్రేమతోనే రక్షణ పొందే అవకాశం ఉన్నప్పుడు ఆ చిన్న ఆశల మొక్కను బతికించడానికి మనమందరం, మన సమాజం తగినంత కృషి చేస్తోందా? దీని గురించి మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు.